వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై దాఖలైన ఏసీబీ కేసును క్వాష్ చేయమని హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేటీఆర్కు గట్టి షాక్ తగిలింది. ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరయ్యారు. కేటీఆర్ తరపున సిద్ధార్థ దావే తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో పిటిషన్ను విత్డ్రా చేసుకుంటామని సిద్ధార్థ దావే కోరారు. కానీ తెలంగాణ ప్రభుత్వ తరపున లాయర్ అంగీకరించలేదు. దీనితో పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తనకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో తనపై కేసు విషయంలో కేటీఆర్ ఇక విచారణకు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఈడీ ఎదుట హాజరు కానున్నారు. క్వాష్ పిటిషన్ లో న్యాయపరమైన పోరాటమని నిపుణులు చెప్తూ వస్తున్నారు. కేటీఆర్ మాత్రం క్వాష్ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఈ క్రమంలో కేటీఆర్ కేసును ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లయిందని వాదనలు బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదైనప్పటి నుంచి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్. సీఎంపై దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్కు న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోయాయి. తాజాగా అరెస్టు చేసిన ప్రజల నుంచి స్పందన రావడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కు ఊరటలు దక్కలేదు. కాబట్టి ఆయన ప్రమేయం ఉంటుందని ఎక్కువ మంది అనుకునే అవకాశం ఉంది. ఎటు చూసినా కేటీఆర్కు మైనసే అని చెప్పాలి. అంటే అరెస్టుతో కూడా ఆయనకు మైలేజ్ కంటే డ్యామేజే ఎక్కువ. దీని నుంచి కేటీఆర్ ఎలా బయటపడతారో చూడాలి.